భూమి సముద్రాన్ని కలిసే చోట, నదులు సముద్రాన్ని ఆలింగనం చేసుకునే చోట అక్కడ ఒక అద్భుత ప్రపంచం ఉంది. అదే సుందర్బన్స్. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవి. భారతదేశం మరియు బంగ్లాదేశ్ గర్వకారణం. ఇది నదులు, మడుగుల, చెట్ల లాబిరింత్. జీవన కవచం, ప్రకృతి యొక్క అద్భుతం. ఇక్కడ ప్రతి ఉదయం కొత్త సవాళ్లను తెస్తుంది. ప్రతి సాయంత్రం పురాతన కథలను చెప్తుంది. సుందర్బన్స్ ఒక అడవి మాత్రమే కాదు, అది ఒక విశ్వం. భూగోళ శాస్త్రం మరియు పర్యావరణం. గంగా, బ్రహ్మపుత్ర, మేఘన నదుల సంగమం నుండి పుట్టిన ఈ డెల్టా ప్రకృతి యొక్క కళాఖండం. ఉప్పు నీరు, తీపి నీరు కలిసే చోట సున్నితమైన కానీ బలమైన పర్యావరణం ఏర్పడింది. మ్యాంగ్రోవ్ చెట్లు తమ వేర్లతో తుఫాన్లను, గాలులను అడ్డుకుంటూ కాపాడుతున్నాయి. ఇక్కడ జీవ వైవిధ్యం అద్భుతంగా ఉంది. 260 కంటే ఎక్కువ పక్షుల జాతులు ఆకాశాన్ని నింపుతాయి. మొసళ్ళు నిశ్శబ్దంగా నీటిలో తేలుతాయి. చుక్కల జింకలు అడవి అంచుల్లో మేత తింటాయి. ఫిషింగ్ పిల్లులు వేటాడుతాయి. ప్రతి జీవి ఇక్కడ అలవాటు పడింది అలల ఆధిపత్యంలో జీవించడానికి.
రాయల్ బెంగాల్ పులి. కానీ అందరిలో ఒకటి మాత్రమే రాజు. రాయల్ బెంగాల్ పులి. ప్రపంచంలో ఇదే ఏకైక పులి సుందర్బన్లో ఉంది. నీటిలో, మడుగుల్లో, అడవిలో ఎక్కడైనా వేటాడే శక్తి దీనిదే. గ్రామస్తులకు పులి భయం, గౌరవం రెండూ. ఇది ప్రకృతి శక్తికి ప్రతీక. మానవ పులి ఘర్షణ నిజమే, కానీ సంరక్షకులు దీన్ని కాపాడటానికి పోరాడుతున్నారు. సుందర్బన్ పులి ఒక జంతువు మాత్రమే కాదు, అది అడవి ఆత్మ. మానవ జీవితం మరియు సంస్కృతి. సుందర్బన్స్లో జీవితం ప్రకృతి సవాళ్లతో నిండినది. మత్స్యకారులు నదుల్లో వలలు వేస్తారు. తేనె సేకరించేవారు పులులు ప్రాంతాల్లో ప్రాణాలను పణంగా పెడతారు. ప్రతి తుఫాను తరువాత గ్రామాలు మళ్లీ నిర్మించబడతాయి. అయినా ఇక్కడ ప్రజలు ధైర్యంతో నిలుస్తారు. వారి సంస్కృతి అడవులతో ముడిపడి ఉంది. బోన్స్ బీబీ దేవత కథలు ప్రతి గ్రామంలో వినిపిస్తాయి. అడవిలోకి వెళ్లే ముందు ఆమెను ప్రార్థిస్తారు. సుందర్బన్స్ వారికి నివాసం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక బంధం. ముప్పులు మరియు సంరక్షణ. కానీ ఈ స్వర్గం ప్రమాదంలో ఉంది. సముద్ర మట్టం పెరుగుతుంది. తుఫాన్లు మరింత బలంగా వస్తున్నాయి. అడవులు నాశనం అవుతున్నాయి. వేటగాళ్లు జంతువులను చంపుతున్నారు. మానవ వన్యప్రాణి ఘర్షణ పెరుగుతుంది. అయినా ఆశ ఉంది. భారతదేశం మరియు బంగ్లాదేశ్ సుందర్బన్స్ను యునెస్కో వారసత్వ స్థలంగా ప్రకటించాయి. సంరక్షణ బంధాలు పహారా కాస్తున్నాయి. శాస్త్రవేత్తలు కొత్త మ్యాంగ్రోవ్ చెట్లు నాటుతున్నారు. ప్రతి ప్రయత్నం ఈ అద్భుతాన్ని కాపాడే అడుగు.
ప్రపంచ ప్రాముఖ్యత. సుందర్బన్స్ స్థానిక సంపద మాత్రమే కాదు, ప్రపంచానికి జీవనాధారం. మ్యాంగ్రోవ్ చెట్లు కార్బన్ను గ్రహించి వాతావరణాన్ని కాపాడుతున్నాయి. జీవ వైవిధ్యం భూమి ప్రతిఘటనను పెంచుతుంది. ప్రజలు వాతావరణ మార్పుల మధ్య ధైర్యంగా నిలుస్తున్నారు. ఇది సహకారానికి ప్రతీక. భారతదేశం, బంగ్లాదేశ్ నదులను, జంతువులను, భవిష్యత్తును పంచుకుంటున్నాయి. సుందర్బన్స్ను కాపాడటం ప్రాంతీయ బాధ్యత మాత్రమే కాదు, మానవత్వం మొత్తం బాధ్యత. సూర్యాస్తమయం సమయంలో సుందర్బన్స్ ఒక శాశ్వత సత్యాన్ని చెబుతుంది. ప్రకృతి సున్నితమైనది కానీ శక్తివంతమైనది. ఇది కవచం, ఇది పోషణ, ఇది ప్రేరణ. పులి నిశ్శబ్దంగా సంచరిస్తుంది. నదులు ఎప్పటికీ ప్రవహిస్తాయి. ప్రజలు విశ్వాసంతో నిలుస్తారు. సుందర్బన్స్ ఒక అడవి మాత్రమే కాదు, అది జీవన కవచం, సాంస్కృతిక ఆత్మ. ప్రకృతితో మన బంధం ఎప్పటికీ విరగరానిదని గుర్తు చేస్తుంది. దీన్ని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవటం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నేచురల్ వండర్స్ గురించి.